మార్కు శుభవార్త 15వ అధ్యాయం 19వ వచనంలో రెల్లుతో ఆయన తలను బాదటం మరియు ముఖముపై ఉమ్మి వేసి మోకరించి నమస్కరించడాన్ని గమనిస్తున్నాం. పిలాతు దర్బారులో 200 మంది సైనికులు ఉన్నారు. ఆ సైనికులు మాత్రమే కాదు, ప్రజలు సైతం అక్కడ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువును సిలువ వేయుడు సిలువ వేయుడు సిలువ వేయుడు అన్నటువంటి వారు మాత్రమే కనబడుతున్నారు. కానీ ఎవరు కూడా వారించేటువంటి వారు లేరు. ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే ఆయన అనుచరులను ఏ ఒక్కటి కూడా అక్కడికి అంగీకరించలేదు. ఆ దర్బారులోనికి ప్రవేశం లేకుండా చేశారు. అందుకోసమే మిత్రులు సైతము అనుచరుడు సైతము దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో కేవలము ఆయన చుట్టూ సిలువ వేయడానికి మాత్రమే ప్రజలు చేరుకున్నారు. మన వ్యక్తిగత జీవితాలలో కూడా మనం ఎన్నో మార్లు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని చూసి చూడనట్లు మౌనం వహించడాన్ని గమనిస్తున్నాం. అన్యాయానికి ఆటంకమైనటువంటి మౌనం విలువలేనిది.